మిత్రమా నమస్తే. యూపీ 10థ్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో ఒక అమ్మాయి టాపర్‌గా వచ్చింది. కానీ వాళ్ళ అమ్మాయి టాపర్‌గా వచ్చిన దానికంటే కూడా, ఆ అమ్మాయి యొక్క లుక్స్ గురించి ఎక్కువ ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ జరిగింది. ఎందుకంటే, ఆ అమ్మాయి లుక్స్ కొంచెం మ్యాన్‌లీగా ఉంటాయని. సో, అలా ట్రోలింగ్ నడిసింది. చాలా ట్రోలింగ్ నడిసింది. ఆ ట్రోలింగ్ అయిన 2 డేస్‌కి ఇంకొక ఫేక్ ఏఐ వీడియో వచ్చింది. ఏమనంటే, ఆ అమ్మాయి ఏడుస్తూ, అయ్యో! అనవసరంగా ర్యాంక్ తెచ్చుకున్నానే. దీనివల్ల నా లైఫ్ చాలా ఎఫెక్ట్ అయిపోయిందని మాట్లాడినట్టుగా ఒక ఫేక్ వీడియో జనరేట్ చేశారు. దాని గురించి మళ్ళీ యథావిధిగా ట్రోలింగ్, యథావిధిగా టైమ్ పాస్ జనాలు చేసుకుంటానే ఉన్నారు. అయన్నీ చూసి ఆ అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒక 2 డేస్‌లో నేనే పర్సనల్‌గా వచ్చి మీడియా ముందు మాట్లాడతానని. ఈ లోపల జనాలందరూ కూడా ఏం మాట్లాడుద్ది ఈ అమ్మాయి ఆల్రెడీ షాటర్ అయిపోయి ఉంటది. చాలా షేక్ అయిపోయి ఉంటది. అసలు అప్పటిదాకా అసలు ఈ అమ్మాయికి ఆ ధైర్యం చేసుకొని వస్తదా ప్రెస్ కాన్ఫరెన్స్‌కి? లేకపోతే ఆల్రెడీ సూసైడ్ చేసేసుకుంటదా అని చెప్పి ఎవడు వర్షన్ స్టార్ట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి యాజ్ యూజువల్‌గా చెప్పిన టైంకి ఆ స్టూడియోకొచ్చి మాట్లాడింది. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అది విన్న జనాలందరూ కూడా దే వర్ షాక్డ్, అమేజ్డ్ టు సీ ఈ అమ్మాయి యొక్క ధైర్యం, ఈ అమ్మాయి యొక్క పట్టుదల. మీలో ఎంతమంది పేరెంట్స్ ఆ ధైర్యాన్ని, ఆ పట్టుదలని, ఆ భరోసాని మీ పిల్లలకి ఇవ్వగలుగుతున్నారు? ఒకసారి ఆలోచించుకోండి.